బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రాబోయే కాలంలో శ్రీ మహావిష్ణువు సూర్యవంశంలో శ్రీరాముడిగా అవతరించబోతున్నాడు. అందువల్ల ఈ పౌరోహిత్యం తక్కువది అనుకోకుండా భూలోకంలో ఉండు, శ్రీరాముడికే గురువయ్యే భాగ్యం నీకు కలుగుతుంది అని నచ్చజెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు అంగీకరించి భూలోకానికి దిగి సూర్యవంశానికి పురోహితుడయ్యాడు. ఇక్ష్వాకు, నిమి వంటి పెద్ద పెద్ద చక్రవర్తులకు గురువయ్యాడు. దేశంలో సంకట పరిస్థితి ఏర్పడినప్పుడల్లా రాజులు వశిష్ఠుణ్ణి సంప్రదిస్తూ ఉండేవారు. ఆయన తన తపశ్శక్తితో అన్నిటి చక్కబెడుతూ ఉండేవాడు, అన్నిటిని కూడా. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో నిమి అనే మహారాజు ఉండేవాడు. అతడు గొప్ప సౌందర్యవంతుడు, ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, మంచి పరిపాలనా సామర్థ్యం కూడా గలవాడు. నిమి సత్యాన్నే పలికేవాడు, గొప్ప దాత, జ్ఞానవంతుడు, పవిత్రుడు, యజ్ఞయాగాలు చేయాలని బుద్ధి గలవాడు. ఆ నిమి చక్రవర్తి తన తండ్రి యొక్క 12 సంతానంలో చివరివాడు. ఒక రోజున అతనికి రాజసూయ యాగం చేయాలనే కోరిక కలిగింది. బ్రాహ్మణుల కోసమై జయంతమనే అగ్రహారాన్ని నిర్మించి దానం చేశాడు. తండ్రి గారి అనుజ్ఞ తీసుకొని రాజసూయ యాగానికి కావలసిన వస్తువులను సమకూర్చుకున్నాడు. యాగ నిర్వహణ కొరకై భృగు, అంగీరసుడు, వామదేవుడు, గౌతముడు మొదలైన మహర్షులను ఆహ్వానించాడు. యజ్ఞానికి ముహూర్తాన్ని కూడా నిశ్చయించుకొని ఇంకా యాగ ప్రారంభానికి సర్వసన్నాహాలు కూడా చేశాడు. తన కులగురువైనటువంటి వశిష్ఠుడి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి అర్ఘ్యపాద్యాలతో పూజ చేశాడు. గురుం శాంతం వరం మౌనిం, గురుం శాంతం వరం మౌనిం, బ్రహ్మదేవ సుతం పరం, బ్రహ్మదేవ సుతం పరం, అజ్ఞాననాశనం దేవం, అజ్ఞాననాశనం దేవం, వశిష్ఠం ప్రణతోస్మ్యహం, వశిష్ఠం ప్రణతోస్మ్యహం అని నమస్కరించి, గురువర్య, నేను రాజసూయ యాగం చేద్దామని సర్వము సిద్ధం చేసి ఉంచాను. మీరు మా వంశానికి కులగురువులు కూడా. భగవాన్ ఇష్టుమిచ్చామి తన్మాం యాజయమాచిరం. యాగ నిర్వహణ భారాన్ని స్వీకరించి అధ్వర్యు స్థానంలో ఉండి మీరు యాగాన్ని పూర్తి చేయాలి. యాగ అయిన తర్వాత దేవీ మహాయజ్ఞం కూడా దీనికి అంగంగా చేయాలి. అదే నా మనస్సులో ఉన్న కోరిక. చాలా కాలం నుండి రాజసూయ యాగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాను. యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళకూడదు కనుక దీక్ష విమోచనం చేసి అవభృత స్నానం చేయే వరకు కావలసిన అయ్యేంత వరకు అన్ని పదార్థాలను సిద్ధం చేసుకున్నాను. మీరిక యాగాన్ని ప్రారంభించడమే ఆలస్యం అన్నాడు. నిమి చక్రవర్తి యొక్క ఆతురతను, యాగం ప్రారంభించాలనే ఉత్సాహాన్ని వశిష్ఠుడు గమనించి శాంత గంభీర స్వరంతో, రాజా, కొంతకాలం ఓపిక పట్టు, నేనిప్పుడు బాగా అలసిపోయి ఉన్నాను, కొన్ని రోజులు విశ్రమించి తర్వాత యాగాన్ని జరిపిస్తానన్నాడు. అప్పుడు నిమి, గురుదేవ, దైవిక కర్మలలో ఎవరూ కూడా ప్రతీక్షించటాన్ని ఇష్టపడరు. యముడు చాలా బలవంతుడు.
ధర్మకార్యే త్వరాకార్య చలం యస్మాద్ది జీవితం. ధర్మకార్యాన్ని త్వరగా చేయాలి, ఎందుకంటే జీవితం చాలా చంచలమైనది. రేపు చేయాల్సింది ఈరోజే చేయాలి. ఈరోజు చేయవలసిన ధర్మకార్యాన్ని ఇప్పుడే చేయాలి, ఎందుకంటే వీడింకా కర్మను పూర్తి చేయలేదని మృత్యువు ఎవరి కోసము ఎదురు చూడదు. ఇళ్లలో పెళ్ళిళ్ళు కాలేదని, ఇల్లు పూర్తిగా కట్టలేదని, పెద్ద కూతురు ఇంకా కానుపు కాలేదని, రెండో కొడుకుకి ఇంకా మగపిల్లకాయ పుట్టలేదని, ఇట్లంతా మృత్యుదేవత యముడు కాచుకోడు. అయ్యో ఎక్కడికో ఊరికి వెళ్ళొస్తాడంట పేరంటానికి, అంతవరకు కాచుకుందామనటానికి వీల్లేదు. ఇన్సూరెన్స్ ఏదో దొరకాలట, అందుకని ఇప్పుడే వద్దులే అని యముడు ఎప్పుడొస్తాడో తెలియదు. మృత్యువు ముఖంలో ఎప్పుడు పడతామో తెలియదు. ఎవ్వరూ గ్యారంటీ చెప్పుకోలేము. ఏంటండి నిన్ననే చూశానండి, అంతే, నిన్న చూసినట్టే ఉంది, ఈరోజు లేరు. అందువల్ల దయచేసి ఇప్పుడే యాగాన్ని చేయించండి అన్నాడు. చెప్పిందేమో బాగుంది, కానీ మహాత్ముల దగ్గర మళ్ళీ చేయిస్తానంటే బతికినట్టే కదా లెక్క. అది అర్థం చేసుకోలేకపోతారు కొంతమంది. నిన్ను ఎల్లుండి చూస్తాను అంటే ఎల్లుండి వరకు గ్యారంటీగా బతికింటావు అని అర్థం. నెక్స్ట్ ఇయర్ నిన్ను చూస్తానంటే నెక్స్ట్ ఇయర్ వరకు గ్యారంటీ మనకు జీవితం అని ఆ నమ్మకం పెట్టుకోవాలా గురువుగారి దగ్గర. అప్పుడు వశిష్ఠుడు, నాయనా నిమి, ఇంద్రుడు ఒక యాగాన్ని చేయాలని నిర్ణయించాడు, అందుకని నన్ను ఆధ్వర్యం స్వీకరించమని ప్రార్థించాడు. ఆ యజ్ఞం పూర్తి చేయిస్తానని అతనికి మాట ఇచ్చాను. అతడు చేసే యాగం కూడా పరాశక్తికి సంబంధించిందే కనుక యాగాన్ని పూర్తి చేయిస్తానని ఇంద్రుడి నుండి దీక్ష కంకణాన్ని కూడా స్వీకరించాను. కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడికి వెళతాను, ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళటం లేదు. ఇలాంటప్పుడు ఇంద్రయాగానికి వెళ్లకుండా నీ చేత రాజసు యాగానికి సంకల్పం చేయించడం మంచిదేనంటావా? నువ్వే చెప్పు. మనందరికీ రాజు, దేవతలకు రాజు ఇంద్రుడు. రాజుకి ఇచ్చినటువంటి మాట ఆయనది అయిన తర్వాత మనమందరం మళ్ళీ మనం చేసుకోవాలి. ఆయనది వద్దని చెప్పి ఇప్పుడు మనం చేయటానికి వీలుందా? నువ్వే చెప్పు. అందువల్ల నువ్వు నా కోసం ఎదురు చూడు, తప్పదు. నేను ఆ యాగాన్ని పూర్తి చేసి వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. వచ్చిన వెంటనే రాజసు యాగానికి సంకల్పం చేయించి నీ మనస్సులోని కోరిక నేను నెరవేరుస్తాను, నీకెందుకు? కాబట్టి నేను తిరిగి వచ్చేంతవరకు నువ్వు కాస్త ఓపికగా ఉండు అని ఇంత డీటెయిల్ చెప్పినా చాలామందికి అర్థం కాదు. నువ్వు చక్రవర్తి వశిష్ఠుడికి మరోసారి పాదాభివందనం చేసి, మునీశ్వర, యాగానికై అనేక వేల మందిని ఆహ్వానించాను, ఎందరో రాజులు వస్తున్నారు, నా మిత్రులు బంధువులు అందరూ వస్తున్నారు. అయ్యా వస్తే ఏమి, 4 రోజులు ఉండిపోతారబ్బా. మహర్షులు వందల సంఖ్యలో వస్తున్నారు, ఏ అన్నం పెట్టడానికి శక్తి లేదా నీకు? పెట్టు. ఆహార పదార్థాలన్నిటినీ ఒక పక్క సమకూర్చుకున్నాను. అలా రాజసు యాగానికై అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసుకొని, ఎందుకంటే నిమి చక్రవర్తి రాజు కదా, కానీ ఇంతకన్నా పెద్ద రాజు ఇంద్రుడు కదా, అందుకని నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరిని అడిగి నువ్వు ఏర్పాట్లు చేసుకున్నావు? నేనైతే అడిగి ఉంటుంటే, ఎవరిని అడిగినా చేసుకున్నావు? నువ్వు నన్ను అడిగావా? అది కాకోకుండా అన్నీ తనకు తానే చేసేసుకొని ఇప్పుడే రాండి అంటే వశిష్ఠుడు ఒక సాధారణ ఒక పురోహితుడా? కనుక ఇలాంటప్పుడు కొద్ది కాలం వేచి ఉండమనటం మీకు న్యాయంగా ఉందా? మీకు న్యాయం లేదు. మీరు వేదశాస్త్రాలు చదివినవారు ఉండొచ్చు, ధర్మశాస్త్రాలు అన్నీ తెలిసినవారు, ఇక్ష్వాకు వంశానికి కులగురువు కూడా. అవును, రాజులకు రాజు అయిన ఇంద్రుడే కదా మనకందరికీ. ఆయన చెప్పినట్టు మనం వినాలి కదా, చక్రవర్తికి చక్రవర్తి కదా అని దాన్ని అర్థం చేసుకోలేకుండా అడుగుతున్నాడు.
ఆ వంశీయుడనే అయిన నేను యాగాన్ని మొదలు పెడుతుంటే కులగురువైన మీరు ఎలా వెళ్ళగలరు? వెళ్ళటానికి వీల్లేదు. కనుక గురువర్య, నా మాట వినండి. నా యాగాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళవద్దు. For more videos like this, subscribe Big TV channel.